శ్రీమాత్రే నమః. ముందుగా కొన్ని వీడియోస్ చూపిస్తాను. क्या नाम है तेरा? सही नाम बता अपना। सही नाम बता। सही बिल्कुल सही नहीं, रविंद्र नाम है। सही नाम सही बता। सही सही नाम बता। सही बिल्कुल सही नाम बता। सही नाम बता। छोड़ने के शाम होगी। सही नाम बता दे। जुहान रिजवान 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 नाम है। और ये देखो चोटा भी रख रखा। अरे घुमा फिर। ये देखो चोटा। ये देखो जी। చూశారు కదా, ఈ వీడియోలో అతను రవీందర్ అని చెప్పి పేరు పెట్టుకుని గుండు చేయించుకుని శిఖ పెట్టుకుని బయటకు వచ్చాడు. ఏ మటన్ షాప్లోనో చికెన్ షాప్లోనో ఇతన్ని చూస్తారు, మాంసం తింటున్నాడు, బ్రాహ్మణుడు, మందు తాగుతున్నాడు అంటారు. ఈ వీడియోలో ఇతను రవీందర్ అని చెప్పుకుని తిరుగుతున్న రిజ్వాన్ అనే యువకుడు. ఇలాంటి వాళ్ళ మోసాల వల్ల మొదటికే మనలో మన ధర్మం మీద అపనమ్మకం వచ్చేస్తుంది. ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటున్నాం, ఒకళ్ళకొకళ్ళు పోట్లాటలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తా. చూశారు కదా, ఈ వీడియోలో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని తిడుతూనే హిందువుల గురించి అసహ్యంగా మాట్లాడాడు. ఇంకొక వీడియో చూపిస్తా. কোরআন হাদিস যেভাবে বলে, কোরআন হাদিস যদি বলে ইন্ডিয়া তো যুদ্ধ ঘোষণা করছে, কি যুদ্ধ? 26টা কোরআনের আয়াত পাল্টে দিতে হবে। নাউজুবিল্লাহ বলেন। ইন্ডিয়াতে শিয়া এক নেতা হাইকোর্টে রিট করছে 26টা কোরআনের আয়াত। নাউজুবিল্লাহ বলেন। 26টা আয়াত তো দূরের কথা, 26টা নুক্তা পরিবর্তন করা হবে না। প্রয়োজনে ইন্ডিয়া বিশ্বের মানচিত্র থেকে ইন্ডিয়াকে পরিবর্তন করা হবে। কোরআনের 26টা আয়াত দূরের কথা, 26টা নুক্তার পরিবর্তন হবে না। প্রয়োজনে ইন্ডিয়াকে পৃথিবীর ম্যাপ থেকে মুসলিম রাষ্ট্র হিসাবে গ্রহণ করা হবে। প্রয়োজনে আল্লাহর নবীর দেখানো পথ গাজওয়ায়ে হিন্দের আহ্বান করা হবে। ও মুসলমান, হাতে হাত রাখো, এক হও, তোরাদুরি করো না। গাজওয়ায়ে হিন্দ আসন্ন। নবী বলেছেন হিন্দুত্ববাদী তাগুতের সাথে ব্রাহ্মণ্যবাদীদের সাথে আরেকটা যুদ্ধ হবে, সেই যুদ্ধে মুসলমান. చూశారు కదా వీడియోస్, ఎంత విద్వేషము, ఎంత రగిలిపోతున్నారు. వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవటం కోసము, హిందూ దేశాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవటం కోసము, మన దేశానికి వచ్చి మన తిండి తింటూ మన గురించి వాళ్ళు అసహ్యంగా మాట్లాడుతుంటే మనలో కించిత్ కూడా ఏం అనిపించదు. ఎందుకంటే మన దాకా రాలేదు కదా. మన దాకా ఎందుకు, మన వీధిలోకి వచ్చినా మనం పట్టించుకోం. మన వీధిలో దాకా ఎందుకు, మన పక్కింట్లో ఇలాంటి సంఘటన జరుగుతున్నా మనం పట్టించుకోం. కానీ ఆ పక్కింట్లో సంఘటన రేపొద్దున మన ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మేలుకోకపోతే ఈ మూసుకున్న కళ్ళు మూసుకున్నట్లే అలానే పోతాం. నిన్న మొన్న హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది. అది నిన్న మొన్న జరిగిన సంఘటనగా మాత్రమే మనకి కనిపిస్తోంది. అమ్మవారి ఆలయంలో అమ్మవారి యొక్క తలని ఖండించి పక్కన పెట్టి అమ్మవారి యొక్క చీరను కూడా కాస్త చెదురు మదురు చేసేశారు. ఈ సంఘటన జరగటానికి ముందు ఆ ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అనుకోవాలా, లేదు అంటే సీసీ కెమెరాస్ ముందు నుంచే పనిచేయటం మానేసాయా? సీసీ కెమెరాస్ ముందు నుంచే పనిచేయటం మానేస్తే అసలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా లేదా అని వాళ్ళు చూడడానికి ఎందుకు వెళ్తారు? అలా చూడడానికి వెళ్ళారు అంటే అప్పటి వరకు సీసీ కెమెరాస్ పనిచేసాయనే కదా అర్థం. అంటే ఎవరో కావాలని ముందుగానే సీసీ కెమెరాస్ ని ఆఫ్ చేసేసి అమ్మవారిని అలా భిన్నం చేశారనమాట. అంటే వాళ్ళు సింబాలిక్ గా చెప్తున్నారు, బంగ్లాదేశ్ లోనూ అక్కడ ఇక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు, కాదు, ఇది భారతదేశంలో కూడా వచ్చేసింది, మీరు ఏం చెయ్యలేరు, మేము ఏం చేసినా సరే నోరు మూసుకుని కూర్చుంటారని వాళ్ళు చెప్తున్నారు. అయినా సరే మనకి ఏమనిపించదు, ఇంకా మన ఇంట్లోకి రాలేదుగా, మన ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి నోరు మూసుకుని ఏ మాత్రము చలనం లేకుండా ఉండిపోతున్న పరిస్థితుల్లో మన హిందువులు ఉన్నారు.
ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాధవీలత గారు అక్కడ ధర్నా చేశారు. అలా అసలు ఏమీ తాగకుండా ధర్నా చేసి రామనామ జపం చేస్తూ ఆవిడతో పాటు మైథిలి అని ఆ మధ్య గోవులని కబేళాకి తీసుకువెళ్తుంటే రక్షించారు కదా ఇద్దరు ఆడపిల్లలు, అందులో మైథిలి గారితో నేను మాట్లాడినప్పుడు ఆవిడ అందించారు అన్నమాట వివరాలు. అసలు మాధవీలత గారు అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు మిగిలిన కొన్ని హిందూ సంస్థలు అక్కడికి ఏం రాలేదమ్మా. మాధవీలత గారితో పాటు కొంతమంది అక్కడ ఉండి మేము ధర్నా చేశాము. అలా ధర్నా చేసినప్పుడు ప్రభుత్వాధికారులు వచ్చారు. వచ్చి ఈ మాధవీలత గారికి చెప్పారనమాట, ఇక్కడ మళ్ళీ ప్రతిష్ఠ చేయిస్తాము, అమ్మవారి ఆలయాన్ని మళ్ళీ మేము కట్టిస్తామని చెప్పారు. అప్పుడు మాధవీలత గారు ఒప్పుకోలేదు, కుదరదు, ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, శిక్షించకపోతే మేము ఎలా ఊరుకుంటాము, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు, అమ్మవారి తలలే కాదు మీ తలలు కూడా మేము తీసేస్తామని చూపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇకపై జరగడానికి కుదరదు, అలా జరగకూడదు అని చెప్పి ఆవిడ ఎంతోసేపు మంకు పట్టి అక్కడ నుంచున్నారు. అక్కడ రామనామ జపం చేస్తున్నారు. ఆవిడతో పాటు చాలా మంది అక్కడ కూర్చొని రామనామ జపం చేస్తూనే ఉన్నారు. శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటా పోతుందంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు, అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా గాని చంద్రానిగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే. మరి ఎవరి పరిధిలో ఉంది ఆలయం? ఓవైసీ గారి పరిధిలో ఉంది కదా. మరి ఆయన రావాలి కదా అక్కడికి వచ్చి, అసలు ఇలా ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఇక మీద ఇలాంటివి జరగవు అని చెప్పి ఆయన చెప్పాలి కదా. మరి ఓట్లేసి గెలిపించారు కదా ఆయన్ని. మరి ఓట్లేసి గెలిపించిన ఆ జనాలందరూ ఇప్పుడు అమ్మవారి ఆలయానికి అలాంటి దుర్ఘటన జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు ఆయన్ని పిలిచి అడగటం లేదు? బహుశా వెనకాల ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అందుకు ఆయన్ని ఏమీ అడగటం లేదు. మాధవీలత గారు అడుగుతున్నారు కదా, ఒక స్త్రీ మూర్తి అంత ధైర్యంగా నిలబడి అడుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఆయన పిలిపించి ఎందుకు అడగటం లేదు? సరే ఆయన అక్కడ లేరు, ఆ ఊళ్ళో లేరు అనుకుందాం, పోనీ కనీసం వీడియో కాల్ చేయొచ్చు కదా, ఫోన్ కాల్ చేయొచ్చు కదా, పోనీ వచ్చిన తర్వాత అయినా సరే ఇక్కడ ఏం జరిగింది ఏంటి, నేను మీకు అభయం ఇస్తున్నారు, ఇలాంటివి జరగవు అని చెప్పి ఆయన చెప్పచ్చు కదా. చెప్పరు. ఎందుకు అంటే లోక్సభలోనే ఆయన జై పాలస్తీనా అన్నారు కాబట్టి హిందువులకు ఏవైనా ఇలాంటివి జరిగితే ఆయన చెప్పరు, ఆయన మాట్లాడరు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా సరే హిందువుల్లో ఎందుకు యూనిటీ రావటం లేదు, ఎందుకు హిందువులం విడిపోతున్నాం, ఎందుకు కలిసే ఉండటం లేదు? మనందరం కలిస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? మొన్న గుంటూరులో జరిగింది, విజయవాడలో జరిగింది, విజయనగరంలో రాముల వారి యొక్క విగ్రహాలు కూడా అలాగే భిన్నం చేశారు. అలా ప్రతి చోట మన హిందూ దేవాలయాల మీద దాడి చేస్తున్నారే, మన ధర్మం మీద దెబ్బ కొట్టేస్తున్నారే. ఎంతసేపు ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరో ఒకడు వచ్చి మాట్లాడతాడు, ఆ తర్వాత మామూలుగానే జరిగిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. ఈ అమ్మవారి ఆలయం గురించి అలా జరిగినప్పుడు ఈసారికి వదిలేసేయండి, మళ్ళీ ఇంకొకసారి కనుక ఇలాంటి సంఘటన జరిగితే అప్పుడు యాక్షన్ తీసుకుందాము అంటే మళ్ళీ ఇంకోసారి జరగాల? జరగదని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? కనీసం ఈ సంఘటన ఎవరు చేశారు వాళ్ళని పిలిపించి కనీసం క్షమార్పణ చెప్పించాలని కూడా అనిపించలేదా? హిందువులంటే అంత చులకనగా ఉన్నారు. హిందువులంటే చులకనగా ఉన్నారని వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకోవడం ఎందుకు? మనలో మనకి యూనిటీ ఉందా? మనలో మనం కలిసి ఉన్నామా? మనలో మనం అందరూ ఐక్యతగా ఉన్నామా? ఎవ్వరూ లేం కదా. కలిసి ఉన్నట్టు కనిపించే విడిపోయిన హిందువులం మనం. అందుకే ఏం జరిగినా సరే మనకెందుకు లేని చెప్పి నోరు మూసుకుని కూర్చుంటున్నాం కాబట్టే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త మనకి ఈ దేవాలయాలు నాశనం చేసేయడం, సోమనాథ దేవాలయం 16 సార్లు నాశనం చేశాడు, మధురలో విగ్రహాలు నాశనం చేసేశారు, పూరిలో విగ్రహాలు నాశనం చేసేశారు, సింహాచలము అలాగే శ్రీకాకుళము ఎక్కడ పడితే అక్కడ హిందూ దేవాలయాలు నాశనం చేస్తూనే వచ్చారు. మనం అలా చూస్తూనే కూర్చున్నాం. అలా చూస్తున్నంత సేపు మనల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. ఈ వీడియోస్ లో వీళ్ళు మాట్లాడుతుంది చూసేనా కనీసం మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మనం ఎలా ఉండాలి అనేది వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే కనీసం కొంచెమైనా బాగుపడతామేమో, కొంచెమైనా దేశభక్తి వస్తుందేమో. అలా ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు అంత పబ్లిక్ గా హిందువుల గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఎందుకు కలిసిలేం? వాళ్ళతో యుద్ధం చేయక్కర్లేదు, వాళ్ళ మీద కత్తులు కటార్లు తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ మనందరం కలిసి ఉన్నాము అని అనుకోండి, ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? ఇలాంటి సంఘటనలు చేయడానికి వాళ్ళకి అసలు చేతులు వస్తాయా? కానీ మనం కలిసి ఉండం.
మనం ఎప్పుడు విభజించు పాలించు అలాగే ఉంటాం. పాత బస్తీలో ఇదివరకు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని దేవాలయాలు నేల మట్టం అయిపోయాయి, ఎన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఇవంతా బయటికి తీస్తే అన్ని విషయాలు బయటకు తెలుస్తాయి కదా. ఇప్పటికైనా సరే హిందువుగా బ్రతుకుదాం. ఈ రోజు అమ్మవారికి జరిగింది అని చెప్పి అనుకుంటున్నాం కాదు, బంగ్లాదేశ్ లో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఇక్కడ జరుగుతుందని మనకి చూపిస్తున్నారు. మనమే అనుకుంటున్నాం అంటే బంగ్లాదేశ్ లో అన్ని సద్దుమణిగిపోయాయి అని అనుకుంటున్నాం. బంగ్లాదేశ్ లో ఏది సద్దుమణిగిపోలేదు. బయటికి రాకుండా మీడియా కంట్రోల్ చేసింది కాబట్టే ఏ విషయము బయటికి తెలియటం లేదు. ఇప్పుడు మేలుకోకపోతే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ అవుతోంది, పశ్చిమ బెంగాల్ ఏమో రేపు అన్న రోజు ఇటువైపు వచ్చేస్తుంది. ఆ రోజు మనం ఏం చేయలేం. అప్పుడు తన్నుకుని చావటం తప్ప. కళ్ళు తెరుచుకుని మేలుకుని మనందరం ఐక్యంగా ఒకటిగా ఉన్న రోజునే ఈ శక్తులు ఏవి మన మీద పని చేయవు. ఆలోచించండి. గుడికి వెళ్ళండి, మన పిల్లలకి మన సంస్కారం నేర్పించండి, మన పద్ధతులను నేర్పించండి. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ ఇలాంటి స్వయంగా మనల్ని మనం కాపాడుకునే సంస్థలు ఉంటాయి. వాటిల్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని చేర్పించండి. దేశం గురించి ధర్మం గురించి చెప్పండి. అలా చెప్పకపోతే ఎప్పటికీ వాళ్ళు తెలుసుకోలేరు. అలా తెలుసుకోలేకపోతే మన ధర్మం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.